విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి పెన్నివ్వు పెన్నివ్వు మదన్ మదన్ ప్లీజ్ మదన్ మదన్ ప్లీజ్ ఏమిటిది ఎందుకు ఇలా చేశావు నీ శాడిజాన్ని చూపించడానికి ఇదే దొరికిందా నీకు మదన్ అసలేం జరిగిందంటే డోంట్ టాక్ రబిష్ నువ్వు ముక్కలు చేసింది దేనో తెలుసా నా నమ్మకాన్ని నాలో ఉన్న ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ని నేను చెప్పేది పూర్తిగా విను ప్లీజ్ దీన్ని ముక్కలు చేసింది నేను కాదు ఎస్ నువ్వు కాదు నీ అహంకారం నీ పొగరు నీ స్టేటస్ ఐ నో దట్ నీకు తెలిసి ఇది 2 ముక్కలే కానీ నా మనసు ఎన్ని ముక్కలైందో నీకు తెలుసా డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి డబ్బే సర్వస్వంగా బతికే నీకేం తెలుస్తుంది మనుషుల మధ్య ఉండి అనుబంధాల విలువేమిటో నిజానికి ఇందులో తన తప్పేం లేదు మదన్. చూడు దివ్య, అబ్బాయిల్ని ఆట పట్టించాలని ఏడిపించాలని అంతగా సరదాగా ఉంటే ఈ కాలేజీలో చాలా మంది అబ్బాయిలున్నారు. నా జోలికి మాత్రం రావద్దని చెప్పు.
ఓన్లే బాబాయ్. ఏంట్రా పోనిచ్చేది? ఓకే, ఏదైనా మంచి పెన్ సెట్ కొని నీకు ప్రజెంట్ చేస్తాలే. 100 పెన్ సెట్స్ కొనిచ్చినా దీనికి సాటి వస్తాయనుకుంటున్నావా? అది కరెక్టే అనుకో. రోజీకి కొంచెం డబ్బు పొగరుందన్నమాట నిజమే కానీ ఇలా చేసేంతటి అహంకారం ఉందని నేను అనుకోను. మరి దీన్ని ఎవరు విరగొట్టారంటావు? ఒళ్ళు కొవ్వెక్కి తనకు తానే విరిగి ముక్కలైందంటావా? ఊరికే అర్థం లేకుండా మాట్లాడుకో. తను చెప్పేది పూర్తిగా వినుండాల్సింది. నీకంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఆ హరికథలేవో నువ్వే వినేసిరా. అబ్బా, లవ్లో ఇదో టైప్ సరస్వాన్ని సరిపెట్టుకోవాల్సింది పోయి జస్ట్ ఓ పెన్ కోసం అంత అందమైన అమ్మాయిని అంతలేసి మాట్లాంటావా? ఏమిటి, బాగా అడ్వాన్స్ అయిపోయానా? వెనక్కి వచ్చేయాలి అంతేగా. వచ్చేస్తున్నా. ముందు నువ్వు ఆ మూడ్లోంచి బయటికి రారా బాబు, నీకు దండం పెడతాను. రోజీ అమ్మగారు కనిపించారండి? ఆ, కనిపించింది లక్ష్మి. ఏమిటి, ఏదైనా పని మీద వచ్చావా? టిఫిన్ తింది కదా, డబ్బులు కట్టడానికి వచ్చింది. అలాగా. ఎరా పని కొట్టేసి ఎక్కడికి వెళ్ళారు నువ్వు? అబ్బా వదిలేయండి సార్, నొప్పిగా ఉంది. చూడు లక్ష్మి, వీడు రాను రాను పందంగా అయిపోతున్నాడు. ఇలాగైతే వీడి పని నుంచి పీక్ అవతల పారేస్తాను. ఉన్నది ఒక్కడిని. అవతల వంట పని చూసుకోవాలా, యువతల కౌంటర్ చూసుకోవాలా, ఈ టేబుల్ చూసుకోవాలా. పోనీ ఏమైనా పెడితే 2 రోజులు పని చేసి 3వ రోజు పని మానేస్తున్నాడు. ఈ ఒక్క తప్పు కాయండి బాబు. ఇట్లాంటివి చాలా కాశాను లక్ష్మి. వెధవను పట్టుకుని 4 తందామంటే అదిగో ఆ ముఖం చూస్తే నాకు చేతులు రావు. నా వీక్నెస్ బాగా కనిపెట్టాడు, నన్ను ఆడిస్తున్నాడు. వీడికి కాస్త నువ్వేనే చెప్పు. చెప్తాగానండి. ఇందాకీడు నాకు టిఫిన్ తెచ్చాడు, దానికి డబ్బులు ఇచ్చాడా అండి? అదే సారు, ఏడు నేను తింటే డబ్బులు ఎక్కర్లేదు అన్నారుగా మీరు. నేను తింటే ఒకటి, మా అక్క తింటే ఒకటా? ఇవాళ పొద్దున మా ఇంట్లో కూడు కుక్క తినిపోయింది సారు. అందుకే ఏడు నుంచి మా అక్కకి టిఫిన్ తీసుకుపోయా. తీసుకెళ్లే ముందు నాకు మాట చెప్పొచ్చు కదరా. అబ్బా ఆశ, మీకు చెప్తే మీ అక్క టిఫిన్ ఆనికి తీసుకుపోదు, ముందు నువ్వు పంచాయి అంటారు. నాకు తెలుసు, అప్పుడు దాకా మా అక్క ఆకలి కాగిద్దా, అందుకే మీకు చెప్పకుండా తీసుకుపోయా. ఏదో తెలియక చేశాడు. ఇదిగోండి, నా కాడ ఈ డబ్బులే ఉన్నాయి. ఇంకా ఎంత ఇవ్వాలో చెబితే రేపు తెచ్చిస్తాను. వద్దులే లక్ష్మి, అప్పిగాడే తిన్నాడనుకుంటానులే. ఊరికే వచ్చేదేది మాకు వద్దులేండి బాబు, తీసుకోండి. ఇంకోసారి మీకు తెలియకుండా ఇట్లాంటి పనులు చేశాడని తెలిస్తే ఆ చేతి మీద ఒక్క వాత పెట్టండి. ఏ దివ్య, ఇందాక నువ్వు చూసింది మదన్నేనా అని? ప్రామిసే, క్యాంపస్ లోకి ఎంటర్ అవుతుండగా చూసా. మదన్ ఇటువైపే వస్తూ కనిపించాడు. ఏడు మరి? ఏ రోజీ, నా మాట విని ఈ ప్రోగ్రాం రేపటికో ఎల్లుండికో వాయిదా వేవే బాబు. నో. అబ్బా, నీ అంత మొండిదాన్ని నా జన్మలో చూడలేదే బాబు. అయితే ఇప్పుడు చూడు. చూస్తా. మదన్ వస్తాడు, నిన్ను చూసి ఈసారి మాటలతో కాదు చేత్తో ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు. అప్పుడు కుదురుతుంది తిక్క. ఆ చెంపలు చూడవే మమత, సిగ్గుతో అప్పుడే ఎలా కందిపోయాయో. ఓవే, సిగ్గుపడినంత మటుకు చాలు. ఎవరొస్తున్నారో చూడు. ప్లీజ్. ఇప్పుడు నువ్వేం మాట్లాడద్దు, అంతా నేనే మాట్లాడతాను. నిన్న జరిగింది నువ్వు మర్చిపోతున్నావు, నేను కూడా మర్చిపోతున్నాను. జస్ట్ మినిట్ ప్లీజ్, తీసుకో. నేను పెన్ కొనుక్కోలేనంత పేదవాణ్ణేం కాదు. ప్లీజ్ ప్లీజ్ మదన్. అసలు జరిగిందేంటో నీకు తెలీదు. రోజీ పైకి అలా డాంబికంగా కనిపిస్తుందేమో గాని నీ విషయంలో అదొట్టి పిచ్చిది. నీ దగ్గర పెన్ కొట్టేసి భద్రంగా నీ గుర్తుగా దాచుకోవాలనుకుంది. ఇంతలో ఆ జోషి వచ్చి దట్టిగా బిహేవ్ చేసి పెన్ వెరక్కొట్టాడు. కథలల్లడం కాదు, వాటిని కాగితం మీద పెట్టు, మంచి రచయిత్రి అవుతావు. దివ్య చెప్పింది నిజం మదన్. రోజీ నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావు.
మదన్, ఇది నువ్వు తీసుకుంటే నా మీద నీకున్న కోపం తగ్గినట్టే. లేదంటే మదన్, ఆ? ఉమ్, ఉహు. ఆ? ఉమ్. ఉహు. చెంబు, డోంట్ డిస్టర్బ్ మీ బాబాయ్. ఊళ్ళో ఇవాళ మార్నింగ్ షోలు మ్యాట్నీలు ఏం లేవా బాబు? నీకెందుకు వచ్చిందా డౌట్? ఆహా, ఏం లేదు. తమరు చాలా తీరిగ్గా కూర్చునుంటేను. సత్రంలో సగం రాత్రి అనే కొత్త సినిమా రిలీజ్ అయింది బాబాయ్. విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారు. తీరా సినిమా హాల్కి వెళ్తే ఫిలిం డబ్బాలు ఇంకా రాలేదన్నారు. ఈలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకులే అని మ్యాగజైన్ కోసం నేను ఓ ఆర్టికల్ రాద్దామని ఆలోచిస్తున్నా. ఓహో, అదే అసలు విషయం. దానికి అంత తీవ్రంగా ఆలోచించడం దేనికిరా? నీ పాత టెక్నిక్ ఏదో ఉంది కదా, అది ఫాలో అయిపో. ఏమిటి, పాత పుస్తకం నుంచి కాపీ కొట్టమా? ఆ ట్రయల్ ఎప్పుడూ అయిపోయింది బాబాయ్. లైబ్రరీలో బాగా దుమ్ము పట్టిపోయిన పాత పుస్తకాన్ని ఒకటి తీసుకుని అందులోంచి ఓ వ్యాసాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి తెలుగు మాస్టర్కి ఇచ్చారు. ఆయన చాలా బాధపడ్డారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసా? ఆ వ్యాసాన్ని ఒరిజినల్గా రాసింది ఆయనేనట. చేతనైతే సొంతంగా 4 మొక్కలు ఏడ్చి తగలాడు అంటూ ఈరోజు సాయంకాలం దాకా టైం ఇచ్చారు. మరేం రాస్తున్నావు? కంప్యూటర్స్ గురించి రాద్దాం అనుకుంటున్నాను. వాటి గురించి నీకేం తెలుసని? రాసేవాళ్ళంతా తెలిసే రాస్తున్నారా? ఆహా, పిట్ట కూసింది. పెట్టే అరుపుకి కంప్యూటర్స్కి లింక్ ఏమిటో? దేని గురించి రాయాలన్నా ప్రకృతి వర్ణన చేయాలి కదా. పిట్ట కిచకిచా కూచుతుంది. కూచుతుందా? పుస్తకాల్లో రాసేప్పుడు అలాగే రాస్తారులే, నీకు తెలీదు. మబ్బు డిజైన్లుగా ఉండను. గాలి హోరున వీచుచున్నది. ఏమైంది బాబాయ్? మబ్బు డిజైన్లుగా ఉండడం ఏమిటి? గాలి హోరున వీచడం ఏమిటి? వాస్తవాలే కదా రాస్తున్నాను. రియాలిటీ టచ్ ఇచ్చేది ఇలాగే కదా బాబాయ్. రియాలిటీ టచ్ లేదు, నీ తలకాయ లేదు. నీ ఆర్టికల్ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడే కూర్చొని నన్ను డిస్టర్బ్ చేయడం దేనికి? తెలుగు మాస్టరు స్టాఫ్ రూమ్లో ఉన్నారు, వెళ్ళి ఇచ్చిరా. ఆయనకిచ్చే ముందు లక్ష్మికి ఓసారి చదివినిపించాలని నా ఆశ. అదే బాబు అసలు విషయం. తను ఇటు వస్తుందేమో అనుకున్నాను. ఈ టైంలో తనుండేది లేడీస్ వెయిటింగ్ రూమ్లో కదా. అదే, అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. చెంబు, నువ్వు నా డీరెస్ట్ ఫ్రెండ్వి కదా, ఒక్కసారి నా కోసం లక్ష్మిని పిలుచుకురావు. మరి నేను బిజీగా ఉన్నాను కదా. బాబు, అదేదో తర్వాత రాసుకుంది గాని నువ్వు వెళ్ళి లక్ష్మిని పిలుచుకురావు. నేను అక్కడనే వెళ్ళి పిలిస్తే అపార్థం చేసుకుంటుందేమో. తోడుగా నువ్వు రావచ్చుగా. తిరిగి మళ్ళీ నాకే పెట్టావా ఎసరు? ఆడపిల్లల్ని దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయడం తప్ప దగ్గరికి వెళ్ళి పిలిచేంత దృశ్యం లేదు బాబాయ్. సరే, నాకు నువ్వు తోడు, నీకు నేను తోడు. అలా అన్నా బాగుంది. లే మరి, ఫాలో మీ. అసలు నువ్వు బ్రహ్మాండమైన మూవీ మిస్ అయ్యావే దివ్య. ఇవాళ దాకా ఆగండే బాబు అంటే నా మాట విన్నారా? రోజీ సంగతి నీకు తెలిసి కూడా అలా మాట్లాడతావేంటే? తను ఏదైనా అనుకుంటే క్షణాల మీద జరిగిపోవాల్సిందే, లేకపోతే పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది కదా. ఆ సినిమాలో ఓ సీన్ ఉంది దివ్య, అది వచ్చినప్పుడు దీన్ని చూడాలి. ఏ రోజీ ప్లీజ్ చెప్పొద్దే. అయితే చెప్పాల్సిందే, చెప్పవే. అమ్మో వద్దే దివ్య, అసలు ఆ సీన్ గుర్తొస్తేనే దడపుడుతోంది నాకు. అంటే హారర్ సీనా? అవునే, హాలీవుడ్ హారర్ గురించి వేరే చెప్పాల్సిన పనే ఉంది. సినిమాలో హీరో దెయ్యమై హీరోయిన్ వెంట పడతాడు. మై గాడ్, హీరో దెయ్యమా? దెయ్యమే హీరోనా? సస్పెన్స్. ఏ చెప్పవే, ప్లీజ్ చెప్పవా. హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడూ ఆ దెయ్యం ఆమె వెంట పడుతూనే ఉంటుంది. హీరోయిన్ టచ్ చేస్తుందా? సస్పెన్స్. అబ్బా, ఈ సస్పెన్స్ తో చంపక చెప్పవే. అదో పెద్ద కోట, అందులో చాలా పెద్ద బెడ్రూమ్, అందులో అందమైన పరుపు. ఆ పరుపు మీద పడుకుని ఏదో ఒక బుక్ చదువుతూ ఉంటుంది హీరోయిన్. అర్ధరాత్రి, చిమ్మ చీకటి, దూరంగా ఊ అంటూ
నకలరుస్తూ ఉంటాయి. ఇంతలో ఓ తలుపు కిర్రమని చప్పుడు చేస్తూ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. దాని దగ్గర ఏదో ఒక ఆకారం తిరుగాడుతూనే ఉంది. దెయ్యం ఆమె మంచం దగ్గరకు వచ్చింది. చెంపు కదూ? చిన్నర్మి, హాలీవుడ్ సినిమాలో చెంబు ఎందుకుంటాడే? సినిమాలో కదే, ఇప్పుడు అటు నడుచుకుంటూ వెళ్ళింది చెంబునే. అయ్యో, ఇది రాత్రి సినిమా థియేటర్లో కూడా ఇంతేనే. నిజంగానే, కావాలంటే వెళ్ళి చూడు. వాడి మొహం వాడిని చూసేదేంటి? హాయ్ చెంబు. లక్ష్మి లోపల కూడా లేదు బాబాయ్. సరిగ్గా చూసావా? నిజం బాబాయ్, ఒట్టు. రోజీ తన ఫ్రెండ్స్తో లోపల కూర్చొనుంది. తను వేరే గదిలో ఉందేమో. ఉంటే ఉందిలే, బయట ఒక్క రౌండ్ తిరిగేసరికి గుండె దడ పెరిగింది. తర్వాత కలవచ్చులే, పోదాం పద. తను బయటకు వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో. లక్ష్మి ధ్యాసలో పడి లోపల ఎవరున్నారు మర్చిపోతున్నావు బాబాయ్. అసలే రోజీ నిన్ను గనక చూసిందో నీ బతుకు బజ్జీయే. హాయ్ మదన్. అయిపోయి బాబాయ్. ఏంటి ఎప్పుడు లేనిది ఇక్కడ కాపు కాశారు? అమ్మాయిల కోసమా? అబ్బే, హలో, అడిగింది మదన్ని బాబు. అమ్మాయిల కోసం మేమెందుకు కాపు కాస్తాం? తెలుగు మాస్టర్ ఎటేమన్నా వచ్చారేమో చూద్దామని వచ్చాం. స్టాఫ్ రూమ్ అటువైపు కదా. అవును, అటువైపు కదా. ఇటెందుకు వచ్చాం? వీడే మిస్కెట్ చేశాడు. మాత్రా హలో, నువ్వు ఎవరి కోసం వచ్చావో నాకు తెలుసు. తెలుసా? మ్, లోపలికి రండి, మాట్లాడుకుందాం. నోను, నేను అర్జెంటుగా మాస్టర్ని కలవాలి. పదరా చెంబు. వచ్చింది నా కోసం అని తెలుస్తోంది, బట్ నన్ను చూడగానే ఎందుకు పారిపోతున్నాడబ్బా? లవ్ లో పడితే అలాగే బిహేవ్ చేస్తారేమో కదా. జనరల్ గా అమ్మాయిల మనం రివర్స్ అయ్యామని తెలిసినప్పుడు లోనికి రావయ్యా బాబు అంటే అలా బెదిరి పారిపోతాడే. ఇదేదో విచిత్ర ప్రేమ అనుకుంటానే. విచిత్రం లేదు, గిచిత్రం లేదు. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలి. ఓ పని చేస్తే, అతను ఒంటరిగా ఉన్నప్పుడు చూసి వెళ్ళి డైరెక్ట్ గా అడిగేస్తే మళ్ళీ ఇదే మొహం పెట్టి పారిపోతాడు. అది కరెక్టే. మ్మ్, నాకు ఐడియా తట్టిందే. ఏమిటి అది? దానికి మీరు కోఆపరేట్ చేయాలి. షూర్. ఈ దాగుడు మూతలు ఎన్నాళ్ళు ఆడతారే బాబు. చూడలేక యువతలు మాకు పిచ్చెక్కేటట్టుంది. అవునే, ఏక్దమ్ ఫస్ట్ క్లాస్ ఐడియా రావాలి. దాంతో విషయం అటో ఇటో తేలిపోవాల్సిందే. అటో ఇటో కాదు, తేల్తే గీల్తే ఇటే తేలాలి. కొత్త ఇంగ్లీష్ లెక్చరర్ చాలా బాగా చెప్తున్నాడు రా. అప్పిగారు చాయ్. రెండు చాయ్ అండి. నాతో బాబు. సరే. ఓర్నీ దుంపదేగా మరీ అంత గట్టిగా అరుస్తావేంట్రా? నాకేం చెవులు లేదులే. రెండు చాయ్. మరీ అంత ఉయ్యారాలు పోనక్కర్లేదులే. ఊరుకోండి సారు, నేను ఎట్టన్నా మీరు ఏదో ఒకటి అంటారు. రేయ్, వాళ్ళు డబ్బులు ఇచ్చారా? ఇయ్యపోతే నేను ఊరుకుంటానా ఏంది? ఆ. ఓ ర్యాపీ, ఇలా రా. అచ్చు మీరు మా అక్క వేసేట్టే పిలుస్తారు సారు. ఎంతసేపు అయిందిరా చాయ్ చెప్పి? రెప్పిగా వస్తున్నా సారు. ఈ రెండేళ్ళు వాళ్ళకి ఇచ్చిరారా? లేకపోతే కుర్చీలు విరగొడతారు వాళ్ళు. చాయ్. ఏంట్రా లేటు? ఏం సార్, ఛాయా టిఫినా? ఆహా, అవేం వద్దులే. ఉమ్. ఏం కావాలి సారు? ఒకటి 2 సమోసా. ఆయ్. సారు, ఇందాక పిలిచారు ఏం సారు? కూర్చో. నేనా? నువ్వేరా? అమ్మో, మా ఓనర్ గారు చూస్తే నన్ను తిడతాడండి. పర్వాలేదు, నేను చెప్తాలే, కూర్చో. అబ్బా, వీళ్ళు వస్తేనే అంత నాకు కూడా దడదడా అంటది. ఇప్పుడు వస్తాను సారు. ఏం కావాలి సారు? 2 సిగరెట్లు తేరా. ఆయ్. కింగ్ సైజ్. వాళ్ళకి సిగరెట్లు కావాలంట సారు, తీసుకొస్తా. మీరు ఏడే ఉండండి. ఉమ్. ఆ? పద, నేను వస్తాను. అవునరా, ఇవాళ నువ్వు ఒక్కడివే కనిపిస్తున్నావు. మీ అక్కేది? అక్కెందుకు సారు? ఏం లేదు, ఊరికేనే. ఇవాళ ఎక్కడా కనిపించకపోతేను. అక్క ఇంటికాడుంటే ఏడెట్టా కనపడుతుంది. ఓహో, ఇంటి దగ్గరుందా? అవును సారు, మా అవ్వకి మళ్ళీ కడుపులో నొప్పి వచ్చింది. అదేదే, అలాగా? అందుకే అక్కి వాళ్ళ ఇంటికాడ ఉంది. సారు, వాళ్ళకి తొందరగా సిగరెట్లు తీసుకురాకపోతే నన్ను కాల్చుకు తాగుతారు. నేను వస్తా సారు.
మా విలాపాలే నీకు విలాసాలు, వేదనలే వేడుకలు, నీ భావనలే మా బాధలు, ఎదకోతలే మా తలరాతలు. నీది హృదయం కాదు కఠిన పాషాణం, గుండె గుండెలో విషాదమే ఇందుకు తార్కాణం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి.